చూపిస్తుంది. ఫస్ట్ హాయ్ నమస్తే. ఈరోజు అండమాన్ మాస్టర్లు ఇంకో మాస్టర్ రాజేశ్వరి అనే మేడంతో ఇంటర్వ్యూ చేస్తున్నాము. కొన్ని విషయాలు ఆవిడ ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఏం జరిగింది తన జీవితంలో అని చెప్పేసి మన ఆ విషయాలన్నిటినీ అద్భుతంగా తెలుసుకుందాం. మేడం నమస్తే. గట్టిగా మాట్లాడారు. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు రాజేశ్వరి మేడం. మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలో ఎలా వచ్చిందంటే మాది చిన్న టైలర్ షాప్. చిన్న టైలర్ షాప్. ఆ టైలర్ షాప్లోనికి ఒక పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్ ద్వారాగా ధ్యానం సార్ వచ్చారనమాట. అది పేరేంటి? ఆది సార్. ఆది గణేష్ గారు వచ్చి ఇంకా మేడంతో పరిచయం చేయించారు. కుమారి మేడంతో. ఓకే. కుమారి మేడంతో పరిచయం చేయించి ఇంకా ధ్యానము మేము ఒక మత్స్యకారి కుటుంబంలో పుట్టినాము. కానీ మాకి అదే వృత్తి అంతే. ఏంటి, చేపల వ్యాపారము, ఇంకా వేటకి వెళ్ళడము. నేనంతే చేపల వ్యాపారం ఏం లేదు, చిన్న టైలర్ షాప్ పెట్టుకుని అది ఆధారము. మా ఆయన చేపల వేటకి వెళ్ళారు. ఎప్పుడైతే ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను, ఒక 41 రోజు చేశాము మేడం గారు చెప్పినలాగా. మీ అనుభవాలు ఏంటి 41 రోజుల్లో? మీ ఎక్స్పీరియన్స్ 41 రోజుల్లోన మేడం గారు చెప్పారు కదా, మన లోపలే అంత ఉన్నది అనేసి చెప్పారు. అరే మన లోపల ఎలా ఉంటుంది, వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదా మన లోపల అంతా ఉందని. మేడం గారు చెప్పారు, దీంట్లో ఏదో ఉంది తెలుసుకుంటుమా అనేసి 41 రోజు చేయడం స్టార్ట్ చేశాను. ఆ 41 రోజుల్లోనే ఒక రోజు నాకు ఒక అనుభవం వచ్చింది. ఎందుకంటే నేను పూజించేసి శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణకి ఎక్కువ మా కులదైవం అనమాట. అతనికి నేను దర్శించుకోవాలనేసి నాకు కోరిక ఉన్నాను చిన్నప్పటి నుండి. అప్పుడు ఏం చేశానంటే మేడంగా చెప్పినలాగా 41 రోజులోన ఒకరోజు ధ్యానం చేస్తుంటే పక్కన సౌండ్లు వినిపిస్తున్నాయి, సముద్రం సౌండ్లు. అయితే ఈ సముద్రం సౌండ్లు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి అనేసి చూస్తున్నాను. చుట్టుపక్కల ఏమీ కనిపించట్లేదు, లోపల వినిపిస్తుంది. ఏంటి లోపల సౌండ్ వినిపిస్తుంది కానీ నేను చూడలేకపోతున్నాను అనేటప్పటికి ఆంజనేయ స్వామి గుండు చీల్చి చూసేటప్పటికి సీతారాములు ఎలాగొన్నారు, ఆంజనేయ స్వామి లాగా నేను గుండు చీల్చలేదు కానీ ఈ ఉన్నాయి కదా ఇవి పట్టుకొని ఇలా చూసేటప్పటికి నా లోపల ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం లోపల లక్ష్మీనారాయణ పవన పానుపై శాస పానుపై పడుకున్నారనమాట. లక్ష్మీదేవి కూర్చొని ఉంది అక్కడ. అయితే ఆ నారాయణమూర్తి నా అదుకు చూసి నవ్వుతున్నారనమాట. చూసి నవ్వుతే నేను టన్ అయిపోయాను. ఇదేంటి నా లోపల నేను కొలిసే లక్ష్మీనారాయణ ఉన్నారా, ఇంకెక్కడో ఉన్నారా అనేసి అనుకుంటున్నాను. నా లోపల ఉన్నారా ఆ స్వామి నా లోపలే ఉన్నారా అనేసి అప్పుడే నేను అనుకున్నాను. అంతా మన లోపలే ఉంది. అప్పుడు నుండి ఇంకా నేను అనుకున్నాను, ఇంకా ఎందుకంటే మాది అది చేపల వ్యాపారం కాబట్టి అదే తిని అదే ఇది చేసేవాడిని. అప్పుడు నుండి అనుకున్నాను అంతా ఇందులో ఉంది, ఇంకా ఇక నుండి ఇంకా అది వృత్తి వదిలేస్తాను. నా లోపల శ్రీమన్ నారాయణ ఉన్నారు కాబట్టి ఆ రక్తం కూడి ఇంకా మళ్ళీ నేను పెట్టను అని డిసైడ్ అయిపోయింది. అప్పుడు మా ఆయనకి చెప్పాను, ఇంకా మరి మీరు వేటకి వెళ్ళొద్దండి అనేసి అంటే మా ఆయన గారు అన్నారు, అరే మనం వేటకి వెళ్ళకపోతే వెళ్ళగా, అదే మనకు జీవన ఆధారం కాబట్టి వెళ్ళకపోతే వెళ్ళగా అంటే. అప్పుడు నేను చెప్పాను, మనకి ఏదో ఒక 2 రూపాయలు వస్తుంది, దాని మీద మీకు చిన్నగా నేర్పిస్తాను, అది అది ఎంత వస్తే అంతే చాలు. మా మేడం గారు చెప్పారు కదా, మనం ఏదైనా విశ్వం గురించి చేస్తే ఆ విశ్వం మనకు చూసుకుంటుంది అన్నారు కదా, అదే ఫాలో అయిపోతుందా అనేసి చెప్పాను అనమాట. నాకు పెద్దగా చదువు లేదు, మా ఆయన అంతే 10th వరకు చదువు ఉన్నారు, కొంచెము ఏదో తెలుసు, నాకు చదువు లేదు. అయినా మా ఆయనకి నేర్పించేసి ఇంకా దాని మీదే మేము ఇక చాలా హ్యాపీగా ఉన్నాము. అంతే ఫస్ట్ 1-2 ఏళ్ళకి వచ్చేవి, అలాంటిది ధ్యానం చేయడం స్టార్ట్ అయింది. బిజినెస్ కొంచెం డెవలప్మెంట్ అయింది. మరి మీరు కుమారి మేడంకి ఈ అండమాన్లో అందరికి మేడం గురించి చెప్పాలంటే, మేడంకి సార్కి అందరికి ఒక గురువు అయితే నాకు 2 గురువులు, మన ఆది సారు, మన కుమారి మేడం. వాళ్ళకి వేల కృతజ్ఞతని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా నేను ఉన్నాను అంటే మేడం అని సార్. ఒకప్పుడు చాలా బాధపడాను,
ఎంత బాధపడ్డానంటే జీవితంలో చనిపోవాలనుకున్నాను. అలాంటి ధ్యాన శక్తి అనేది నాకు దొరకగా నేను ఎంతో ధైర్యంగా జీవించాను. అంత ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడు. మా పిల్లలు కానీ మా ఆయన కానీ, మా ఆయనలోనే ఇంకా చాలా మార్పు వచ్చింది. అప్పుడు చాలా కోపము అగుండుతూ అనమాట. ఒకసారి నేను ధ్యానం చేస్తుంటే నాకు కొట్టేశారు, ఏ గాడిద గుడ్డి ధ్యానం ఏం చేస్తున్నావు అనేసి. అలాంటి వారు మేడం గారు చెప్పారు, మెల్లిమెల్లిగా మీ ఆయనలో మార్పు వస్తుంది అనగా అలాగే మార్పు వచ్చింది. ఇప్పుడు అస్సలు చుట్టుపక్కల నమ్ముతుంటారు అనమాట, మీ ఆయన మీ ఇద్దరు ఇప్పుడు గొడవ చేసుకురంటే అందరి ఇంట్లో అంత గిల్లిగజ్జల్లా. అయినా ఇప్పుడు దానికి మించి అంతే సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంతో గడుపుతున్నాం ఇప్పుడు మేము. అప్పటి నుండి మా ఇంట్లో నాన్ వెజ్ అనేది పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించాను. పిల్లలు అస్సలు తినరు. ఇంకా మా ఆయన ఇంకా మానేశారు. ఇప్పుడు నాన్ వెజ్ అనేది మా ఇంట్లో వండడం లేదు. ఇంకా పిల్లలు అంతే బయటకు వెళ్తే ఫంక్షన్కి అది వెళ్తే ఒకరు తినేస్తుంటారు. అయితే మీరు ధ్యానం చేస్తున్నారు, తర్వాత చేస్తూ మీరు ధ్యాన ప్రచారం ఎలా చేస్తానంటే ఫస్ట్ నాలో నుంచి తెలుసుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అరే నేను లోపల ఇంత ఆనందంగా ఉన్నాను, ఈ ఆనందం ఇంకా పంచాలి, నాకు అస్సలేం తెలియదు. అప్పుడు నేను అనుకున్నా పక్కోళ్ళకి చెప్పితే బాగుండు అనేసి. అప్పుడు వెళ్ళాలంటే నాకు వీలవదు, ఎందుకంటే షాప్ చూసుకోవాలి. ఇంకా మేడం గారు చెప్పారు, ఎవరు వస్తే నీకు ఇంకా ప్రచారం చేయాలి, నీకు చెప్తుండ్రా, అప్పుడే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. నాకు ఏం తెలియదు అస్సలు, చిన్న పిల్ల తత్వం అనమాట. అప్పుడు అలా ఉంటున్నాం, అసలు ఏం తెలియదు, అలా ఉంటున్నాం. అలాంటిది ఎవరైనా షాప్కి వచ్చారంటే వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట, ఇలా ధ్యానం చేయండి, లోపల అందుతున్నది మనం అంతే. నేను చెప్పాను అనమాట, ఎన్నో అనుభవాలు నాకు వచ్చాయి కాబట్టి బాబాతో మాట్లాడగలిగాను, అన్నీ ఆంజనేయ స్వామి చూశాను, అన్నీ నా లోపల జరిగాయి. ఎంతో శక్తివంతంగా కాస్మిక్ ఎనర్జీ అంతే నా మీద పడ్డం, అది చూసుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. మీరు చేయండి, ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో జబ్బులు బాగపోతే అది చిన్న గ్యాస్ట్రిక్ ఉంటుంది, నాకు ఒక రోజులోనికే నాకు క్లియర్ అయిపోయింది. తర్వాత అప్పుడు బాబా ఒకరోజు ధ్యానం చేస్తుంటే ఒక చిన్న తలనొప్పి ఉంది, దానికి రేజ్కి ఒక 2-3 టాబ్లెట్లు తినేదాన్ని అనమాట. బట్టలు కుట్టేదాన్ని కాబట్టి టాబ్లెట్ వేసేదాన్ని అనమాట. అయితే ఒకరోజు ధ్యానం చేస్తుంటే బాబా వాయిస్ వినిపించింది. బయటికి వెళ్ళి చూసేటప్పటికి బాబా అప్పుడు నాకు తలకు వచ్చి ఒక కట్టు కట్టారనమాట, టైట్ కట్టారు. అప్పుడు అన్నారు బాబా, నీకు ఈ రోజు నుండి నీకు ఆ తలనొప్పి ఉండదు అనేసి. అప్పుడు నుండి నాకు ఆ తలనొప్పి లేదు, ఇంకా చిన్న గ్యాస్ట్రిక్ ఉంటుంది, అది తగ్గిపోయింది. ఒక 2-3 సంవత్సరాల వరకు అసలు ఏం ప్రాబ్లం లేదు, అంత బాగుంటాము. కాకపోతే తర్వాత ఇంకో పరీక్షలు కొంచెం స్టార్ట్ అయ్యేవి. ఆ పరీక్షల నుండి ఏంటంటే ఒక చేతబడి అనేది ఏంటి తెలుసా, నాకు చేశారు. కానీ నాకు తెలియదు, ఒక రోజుకి ఒకలాగా అయిపోయేది అనమాట. ఈ రోజు గ్యాస్ట్రిక్ ఉంటుంది, రాత్రి తలనొప్పి, లేకపోతే ఇంకేదో ఏదైతుందో నాకే అర్థం కావట్లేదు. కాకపోతే లాస్ట్కి ఇంకా 2 నెలల తర్వాత ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్ళారు, అయినా బాగోలేదు. ఏమనిపించేది మీకు? అయితే బాగోకపోగానే ఇంకా నేను ఆలోచించాను అనమాట, అరే నేను నాలోనే నా శ్రీమన్నారాయణ చూసుకున్నాను, నేను బాబాతో మాట్లాడాను, అయినా నాకే ప్రాబ్లం ఎందుకు వచ్చింది. అయినా నేను బాబాకు మళ్ళీ అడుగుతాను, ఆ లక్ష్మీనారాయణకి నేను అడుగుతాను, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఎవరు ఏది చేశారా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమా, ఇంక నేను ఏది చేశాను, ఏం చేశారంటే మీకు ఏమైనా ఆలోచన వచ్చింది చేశారా అని అనుకున్నప్పటికీ అప్పటికి ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా ఒక నెల అలా కావగానే ఇంకా నాకు అనిపిస్తుంది ఏమని తెలుసా, చనిపోవాలనిపిస్తుంది. మళ్ళీ నేనే అనుకుంటాను, ఎందుకు నేను చనిపోవాలా, అసలు ఆత్మహత్య మహాపాపం, అలాంటిది ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకు నాకు అనిపిస్తుంది, ఇంట్లో మా ఆయనకి చెప్తే అంతే బాధపడతారు, ఇంకా ఏదో అనుకుంటారు. లోపల మా అమ్మ నాన్నకి చెప్పలేను, ఎవరికి చెప్పలేక లోపలే సతమతం అయిపోయేదాను. కానీ మా ఆయనకు ఒకరోజు చెప్పాను, నాకు ఇలాగ ఎందుకు అనిపిస్తుంది అనేసి అంటే మా ఆయన అన్నారు, నీకేంటి మెంటల్ అయిపోయి అలాగెందుకు ఆలోచిస్తుంటావు, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, అలాగెందుకు ఆలోచిస్తున్నావు, అలాగ ఆలోచించుకోదంటే నేను అన్నాను, నేను అలాగ ఆలోచించను, నేను బట్టలు కట్ చేస్తుంటాను, నాకు ఏదో సౌండ్ వస్తుంది. అప్పుడు సౌండ్ వచ్చినప్పుడు నాయన చెప్పాను, ఇది సౌండ్ వస్తుంది, నాకేం సౌండ్ రాదు అంటున్నారు. అప్పుడు ఇటు అంతే కొంచెం రోజులు అలా జరిగింది. ఒక
అప్పుడు నేను ఒక ఆలోచించాను అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ధ్యానంలో గట్టి కూర్చొని నేను అడుగుతాను. ఇంకా 2 గంటలు ధ్యానం చేస్తాననేసి ఇంకా 3 గంటలకు లేచి కూర్చొని పిరమిడ్ కింద కూర్చొని ఒకటే అనుకున్నాను, విశ్వమాత నాకు ఏదైతే ఆ కాస్మిక్ ఎనర్జీ ఇచ్చావో ఆ ఎనర్జీ తోటి నేను నీకు అడుగుతున్నాను, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఏదైనా నా కర్మ ఉంటే నాకు తెలియజేయండి, లేకపోతే ఆ పరమశివుడు కూడా నేను చూసుకోను నా లోపల. ఆ పరమశివుడికి అన్నాను, తండ్రి నాలోనే అంతా మీరు ఉన్నారని చెప్పారు ఒకప్పుడు, అలాంటిది ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, ఏదో మీరుంటే ఈ ధ్యానంలోనే నాకు తెలియజేయండి అనేసి అనగానే అప్పుడు అనుకున్నాను అనమాట, శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కుట్టదు తండ్రి, నీ ఆజ్ఞ ఉంటే నేను ఈ భూమి మీద ఉంటే ఈ పాంటికులు మా చిన్న నిట్టల అండమాన్ అంటారు మేము ఉన్న ఏరియాకి, ఈ అండమాన్లోనే ఒక 20 మనిషికైనా నేను నాన్ వెజ్ మానేస్తాను, మీకు మాటిస్తున్నాను నా ద్వారాగా 20 మనిషికైనా నేను నాన్ వెజ్ మానేస్తాను. పత్రిక గారు చెప్పారు కదా, ధ్యానం చేయకు సాకారులుగా తయారు చేస్తే అదే పెద్ద గొప్ప అనేసి అన్నారు. కాబట్టి నేను అది చేస్తాననేసి విశ్వంకి మాట ఇచ్చగానే అప్పుడు ధ్యానం చేయడం స్టార్ట్ చేసేటప్పటికి ఒక అనుభవం వచ్చిందనమాట. ఆ అనుభవం ఏంటి తెలుసా మేడం, ఒక పార్సల్ వచ్చిందనమాట. ధ్యానం 3 గంటలు కూర్చోను, నేను లేచేటప్పటికి 6 అయిందనమాట. 3 గంటలకు కూర్చోను, ఒక చిన్న అనుభవం వచ్చింది. ఏంటి, ఒక పార్సల్ వచ్చింది, ఒక పోస్ట్ మ్యాన్ పార్సల్ తెచ్చి ఇచ్చారనమాట. పార్సల్ తెచ్చి ఇచ్చేటప్పటికి ఇంత పార్సల్ అనమాట. అప్పుడు మా ఆయన బెడ్రూమ్ నుండి లేచి వచ్చారు, పార్సల్ తీసుకున్నారు. మా ఆయన నాకు అంటున్నారు అనమాట, ఏదైనా నువ్వు ఆర్డర్ చేసావంటే, నేను పిరమిడ్ కింద కూర్చాను మళ్ళీ, ఏదైనా నువ్వు ఆర్డర్ చేసావంటే, లేదు నేనేం ఆర్డర్ చేయలేదు, ఆయన పార్సల్ ఎవరు పంపించారు అనేసి అంటే నేను అన్నాను సరే అది ఉప్పు అనేసి అనగానే కొంచెం దూరం తీసుకుని వెళ్ళి ఉప్పారనమాట. ఉప్పేటప్పటికి ఏంటి, అందులోన సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఇదేంటి విగ్రహాలు వచ్చాయి అనేసి. అయితే విగ్రహాలు సరే తీసి బయట పెట్టారనమాట. సీతారాముల విగ్రహాలు ఎవరు పంపించారు మనకి అనేసి బయట పెట్టారనమాట. బయట పెట్టేటప్పటికి మళ్ళీ మా ఆయన కనిపించకుండా అయిపోయారు. అప్పుడు ఇదేంటి విగ్రహాలు ఎవరు పెట్టారు అన్నప్పటికీ మా దౌర్బంధం చూసినప్పుడు ఒక బాబు ఉన్నారనమాట. ఆ బాబుకి ఒంటి మీద బట్టలు ఏం లేవు. ఇదేంటి సేమ్ మా బాబులాగే ఉన్నాడు. మా బెడ్ మీద చూసేటప్పటికి 2 బాబులు పడుకే అన్నారు, కానీ మా బాబులాగే ఉన్నారు. అప్పుడు నేను ఆ బాబుకి అడిగాను అనమాట, నువ్వెవరు అనేసి. నువ్వెవరో, నువ్వు బయట ఎందుకు నిలబడన్నావు, ఒంటి మీద బట్టలు కూడా లేవు, నువ్వు లోన్కి రా అనేసాను. కానీ ఇంకా లోన్కి వచ్చాడు అనమాట. లోన్కి వచ్చేటప్పటికి ఇంకా నా కాలు పట్టేశాడు ఆ బాబు, నా కాలు పెట్టేశాడు. నన్ను నా కాలు ఎందుకు పట్టుకుంటున్నావు అనేసి అంటే అప్పుడు చెప్పారనమాట, అమ్మ నీకు చేతబడి చేశాను నేనే అనేసి చెప్పారు. అలాగా నీకు చేతబడి చేశాను నేనే అనేసి అంటాను. కానీ చేతబడి చేశానే కానీ నీ శక్తి ఉంది, నా శక్తి దిగుదులు పమ్మ అనుకున్నాను అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు అడిగాను అనమాట, నువ్వు ఎందుకు నాకు చేతబడి చేసావు అనేసి అంటే అప్పుడు వారు ఏం చెప్పాడంటే, మేము అంతే చేతబడి నేర్చుకున్నారనమాట. వాళ్ళు నేర్చుకుని ఎవరి మీద ప్రయోగించారట. ఆ ప్రయోగించలోన వాళ్ళు 24 విద్యలు నేర్చుకుంటారట. అప్పుడు చెప్పారు నాకు, నేను 24 విద్యలు నేర్చుకున్నాను, అలాంటిది 24 విద్యలు నేను ప్రయోగించానని చెప్పారు. అయినా నీకేం అవ్వలేదు చెప్పారు. అలాగా అయినా నీకేం అవ్వలేదు, అందుకే నీ శక్తి ముందు నా శక్తి దిగదుడుపు అనేసి నేను అనుకున్నాను. ఇప్పుడు నేను కూడా రాలేదు, నీ సీతారాములు నాకు మెడకి తాడు వేసుకొని నాకు లాక్కొని వచ్చారు అనుకొని చెప్పాడు. నా మెడకి తాడు వేసుకొని నాకు లాక్కొని వచ్చారు, నీ క్షమిస్తానంతే మీ సీతారాములు వదులుతారు నాకు, లేకపోతే వాళ్ళు వదలు, నాకు క్షమించమ్మా అని అడిగారు అనమాట. అప్పుడు నేను అన్నాను, మాది క్షమించే గుణము, నీది చెడు గుణం కాదు, ఇక్కడ నుండి క్షమిస్తాను, కానీ ఇంకెవ్వరికి అలా చేయకూడదు, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను, ఇంకెవ్వరికి నువ్వు అలా చేయకూడలేదు, ఇంకెవ్వరికి చేయను, నాకు వదిలేయమ్మా అనేసి అన్నారనమాట. సరే ఇంకెక్కడి నుండి వెళ్ళిపో అనేసి అప్పటికి అలాగే వెళ్ళారనమాట. అప్పటికి ఆ పిల్లడికి నేను అలా చూస్తాను, ఈ పిల్లడు ఎక్కడికి వెళ్తాడు అనేసి. వెళ్తూ అలాగ మీదకి జంగిలే ఉంది కదా, అందులో దూరాడు. అలాగే నాకు కనిపిస్తుండ పిల్లలు. అక్కడ దూరం ఏం చేశాడు తెలుసా, ఇంకా అక్కడ ఏవేవో కొమ్మలు నరికేసి దాని మీద కప్పేసి ఉన్నాడు అనమాట. కప్పేసి ఉంటే అది ఒక్కొక్క కొమ్మ తీస్తున్నారు అనమాట. తీసేటప్పటికి అక్కడ ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ అన్ని గుచ్చేసి ఉన్నాడు అనమాట ఆ బొమ్మకి. అప్పుడు అక్కడ కూర్చొని ఏవో మంత్రాలు చదివాడు. మంత్రాలు చదివి ఆ బొమ్మలో నుండి ఒక్కొక్కటి తీస్తుంటే తెలిసి నాకు అలా సులాకన అయిపోతుంది అనమాట. ముందు అంతే బరువు ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలాగే ఒక్కొక్కటి ఏంటి తెలుసా విడిపడిపోతుంది అనమాట. అప్పుడు ఏంటి తెలుసా, మెలికి వచ్చేటప్పటికి మొత్తం
మొత్తం సెమట వచ్చింది, తేలికైపోయింది, ఇంకా బాడీ అంతా బాడీ అంతా తేలికైపోయింది, ప్రాబ్లం అంతా పోయింది. అప్పుడు కొంచెం ఇదయ్యాను అనమాట, ఏంటి నాకు ఇలా జరిగిందా, ఇలా చేతబడి జరిగిందా, అసలు ఏం చేతబడి అనేది లేదనుకుంటారు కానీ చేతబడి చేస్తారా అనేసి అప్పుడు నాకు తెలిసింది. ఫస్ట్ నాకు అంతే చేతబడి అని మనం ధ్యానం చేస్తున్నాం ఏంటి అనేసి అనుకున్నాను. తర్వాత తెలిసింది చేతబడి చేస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేసి అప్పుడు తెలుసుకున్నాను అనమాట. అప్పుడు తెలుసుకొని భగవంతుడికి నేను మాట ఇచ్చాను కదా గురువు గారికి, పత్రిజీ సార్కి, అప్పుడు ప్రచారం చేశాను అనమాట. ఇప్పుడు నాకు ఇది క్లియర్ అయిందో, ఎందుకంటే ఫస్ట్ మనం ఆచరిస్తే మనం చెప్పగలుగుతాము, లేకపోతే చెప్పలేము. కాబట్టి అప్పుడు చెప్పడము మొదలు పెట్టాను అనమాట. మొదలుపెట్టి ఎలాగైతే అనుకున్నాం ఒక 20 మనిషి 30 మనిషికి నాన్ వెజ్ తినకుండా ధ్యానం చేయాలని. ఎందుకంటే మా ఇక్కడ అంతా మత్స్యకారులే, వాళ్ళలోన ఇంక 20 మనిషి 30 మనిషికి ఇంకా సాగారులుగా మార్చేసాను. ఓకే, చాలా అద్భుతంగా ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ అంతా, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ మేడం మత్స్యకారులు అయినా సరే ఎంత అద్భుతాలు సాధించారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, మిమ్మల్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ధ్యానంలో ఇంత పవర్ ఉందని తెలుసుకోవాలి. ఓకే.